పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా తనను దింపేస్తారని వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు కోదండరాం. టీఆర్ఎస్ కు జేఏసీకి విభేదాలు లేవన్నారు ఆయన. జేఏసీ రాజకీయ పార్టీగా మారే అవకాశం లేదంటున్న కోదండరాంతో మా ప్రతినిధి సోమగోపాల్ ఫేస్ టు ఫేస్. పార్టీకి తెలంగాణ రాజకీయ జేఏసీకి మధ్య విభేదాలు వచ్చాయని కోదండరాంను ఈ పదవి నుంచి దించేద్దామని కేసీఆర్ కొంతమంది ఫోన్ చేసినట్టు వ్యాఖ్యానించారని ప్రచారం జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గారు మనతో ఉన్నారు. కోదండరాం గారు, అంటే టీఆర్ఎస్ పార్టీకి మీకు ఏమైనా విభేదాలు వచ్చాయా? కేసీఆర్ ఇట్లా ఎవరికైనా ఫోన్లు చేసి మాట్లాడినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా? పూర్తి అవాస్తవం అండి, అది ఏమాత్రం దాంట్లో నిజం లేదు. ఇది కల్పన, ఇటువంటివి ఏవి జరగలేదు అసలు. అంటే కొద్దిసేపటి క్రితం ఈటల రాజేందర్ కూడా ఒక మాట చెప్పారు. బీజేపీ వైఖరి మీద జేఏసీలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. ముస్లింలు కొంత నిరాశలో ఉన్నారు, ముస్లిం అభ్యర్థిని ఓడించారన్న భావంతో ఉన్నారని చెప్తున్నారు. అది మేము జేఏసీలో టీఆర్ఎస్ భాగస్వామ్య సంస్థ ఏ విషయమైనా లేవనెత్తడానికి స్టీరింగ్ కమిటీలో అన్ని సంఘాలకు పూర్తి అధికారం ఉన్నది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాలు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉన్నది. వాళ్ళు ఏమన్నా వాళ్ళ ప్రతిపాదనలు పెడితే మేము మాట్లాడుకుంటాం. అంటే ఈ భవిష్యత్తులో రాజకీయ పార్టీలు లేకుండా జేఏసీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ లో గానీ, ఇప్పుడు పరకాల్లో గానీ ఉమ్మడి అభ్యర్థి సాధ్యం కానప్పుడు రాజకీయ పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితుల్లో జేఏసీ ఉంది. అందుకోసం రాజకీయ పార్టీలు లేకుండా ఈ జేఏసీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఊహల మీద ఎందుకు మాట్లాడాలి, అనవసరం కదా. అటువంటి ఆలోచన లేనప్పుడు మాట్లాడుకోవటం ఎందుకు దాని మీద? అంటే పరకాల విషయంలో జేఏసీ ఏం చేయబోతుంది? మహబూబ్ నగర్ లో ఉమ్మడి అభ్యర్థి గానీ ఒకళ్ళకి మద్దతు ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితుల్లో పరకాల్లో జేఏసీ ఏం చేయబోతుంది? పరకాల విషయంలో మేము స్టీరింగ్ కమిటీలో కూర్చొని మాట్లాడుకుంటామండి. ఇంకెంతవరకు నిర్ణయానికి రాలేదు. స్టీరింగ్ కమిటీ మాట్లాడుకున్నాక చెప్తాం. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ రెండు కీలకంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. వీళ్ళ మధ్య విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి ఒకరినొకరు విమర్శించుకొని తిట్టుకునే పరిస్థితుల్లో జేఏసీ అది ఇట్లాంటి వాతావరణాన్ని నివారించడానికి ఏమైనా చేయగలుగుతుందా? అవి కూడా మేము స్టీరింగ్ కమిటీలో మాట్లాడుకుంటాం. మనం ఇవాళ ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండవలసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో తెలంగాణ శక్తులు తమ మధ్యన ఉండేటువంటి చిన్న చిన్న విభేదాలను నిజంగా ఇది ఇవాళ ప్రధానం చేయవద్దని మేము భావిస్తా ఉన్నాం. అయితే ఏదైనా ఇట్లాంటి అన్ని విషయాలు స్టీరింగ్ కమిటీలో మాట్లాడుకుని దానిపైన మేము ఒక వైఖరిని వెల్లడిస్తాం. మీకు కేసీఆర్ మధ్య కూడా విభేదాలు వచ్చాయి. అందుకోసం వార్షికోత్సవ సభకు జేఏసీని ఆహ్వానించలేదు, జేఏసీ ప్రస్తావన అందులో చేయలేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. పార్టీ సభ పెట్టుకున్నారు, వాళ్ళ పార్టీ సభ ఎట్లా చేయాలనుకునేది వాళ్ళ ఆలోచన కదా. అందులో తప్పే ఉంటుందండి. పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, పార్టీని బలోపేతం చేసే దిశగా ఎట్లా నడవాలని నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ బలపడితే బాగా కూడా లాభమే కదా. కనుక అవన్నీవో జేఏసీని పిలవలేదు, ఇట్లాంటి చర్చ కూడా మేము ఆలోచన కూడా రానప్పుడు ఆ ఆలోచనని తీసుకొచ్చి దాని మీద చర్చ చేయటం అనవసరం. పార్టీ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఉద్యమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తుంది. ఆ విశ్వాసం కూడా మాకున్నది. ఇప్పుడు ముఖ్యంగా పరీక్షలన్నీ కూడా ముగుస్తున్నాయి. భవిష్యత్తు ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? రెండు పార్టీలను సమన్వయం చేస్తే ఏ విధంగా మీరు ముందుకెళ్తారు? ఇంకా దానిపైన కొన్ని ప్రతిపాదనలే ఉన్నాయి. మేము తొందరగానే ఒక నిర్ణయానికి వద్దామనుకున్నాం, కానీ పార్లమెంటు పరిణామాలు కూడా చూసినాక మాట్లాడుకుంటాం. ఓకే, కోదండరాం గారు చెప్తున్నారు జేఏసీ గానీ టీఆర్ఎస్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, మేము ఖచ్చితంగా ఉద్యమ కోణంలోనే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కోదండరాం గారు చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్ తో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్.